హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఓకేనా, మీరు దాని ప్రకారం చేసుకోండి. మంచి టేస్ట్, ఈజీగా బాగుంటుంది. దీనికోసం ఏం చేశానంటే 1 కేజీ చికెన్ తీసుకున్నాను, 1 కేజీ బాస్మతి తీసుకున్నాను, టమోటా 2, ఉల్లిపాయలు 2, మిర్చి పొడి, గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్, టేస్ట్ పెరుగు, నిమ్మకాయ. ఈ రెసిపీ కోసం నేను వాడాను. ఈ మిర్చీలు నేను చెప్పినట్టు వీడియోలో ఎలా కట్ చేసినా అలా కట్ చేసుకుంటే మనకు కొంచెం స్పైసీగా బాగా వస్తుంది. దాని ప్రకారం చేసుకుంటే ఓకేనా. చేసుకొని నేను చెప్పిన వీడియోల ప్రకారం మంచిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు వేసుకున్నాం. నెక్స్ట్ ఆయిల్ తర్వాత టమోటా, మిర్చి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నా అన్ని మెత్తగా వేసేసుకొని గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కొద్దిసేపు మెత్తగా అయిన తర్వాత అందులో మనం మసాలా వేసి చికెన్ వేసుకొని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని చికెన్ గార్లిక్ పేస్ట్ యాడ్ ఉంటుంది. దంచి పెట్టుకుంది. తర్వాత మనం కిలో బాస్మతి రైస్ ఉంటుంది, బాస్మతి రైస్ను నానబెట్టుకోవాలి అరగంట సేపు. అందులో మనం ఆయిల్, మసాలా, గార్లిక్ బెల్లం మసాలా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి ఇంకా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం చికెన్ యాడ్ చేసి పెట్టి 4 గ్లాసులు వచ్చాయి. 4 గ్లాసులు సర్వేసులు అంటే 8 గ్లాసులు. ఇందులో మనము 3/4 వంతే తీసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్కు మనం వాటర్ ఇదంతా వస్తుంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకునేదానికి, లేదంటే మెత్తగా అవుతుంది బిర్యానీ అనేది. అందువల్ల మనము 3/4 వంతే వాటర్ తీసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఇట్లా చికెన్ ఇలా చూడండి, అలా మొత్తం మెత్తగా మసాలా అంతా కలిపి మళ్ళీ కొద్దిసేపు అలా మూత పెట్టేసేయాలి. ఇలా చేసుకొని తర్వాత వాటర్ తీసుకొని క్లోజ్ చేసుకొని క్లోజ్ చేసి పెట్టేసుకొని మెత్తగా పీస్ కూడా బాగా ఇక్కడ చాలా స్మూత్గా ఉంటుంది తినేటప్పుడు. మీకు ఇప్పుడు తెలియదని ఆ ముక్క అనేది బిర్యానీలో వండినాక తినేటప్పుడు ఉంటుంది. చాలా స్మూత్, అంటే ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ వస్తుంది. ఇది మా రూమ్లో మా ఫ్రెండ్స్ కోసం నేను తయారు చేశాను. నెక్స్ట్ బిర్యానీకి రెడీ చేశాను. మసాలా వేసాను, ఫ్రై చేసి మిర్చి, టమాటా స్ట్రైట్గా క్రాస్గా కడిగి గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం బ్రౌన్ మొత్తం ఒకసేపు మధ్య వరకు. ఈ గ్లాస్తో రైస్ దమ్ బిర్యానీకి 4 గ్లాసులు రైస్ తీసుకున్నాము, నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనము 3/4 వంతు వాటర్ తీసుకున్నాం. అంటే 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాం. 6 గ్లాసులు వాటర్, చూడగలం. కొత్తిమీర, పుదీనా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. 4 స్పూన్లు వేసాను. బిర్యానీ మసాలా ఇప్పుడు అది బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఓకే, సూపర్. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ కోసుకొని అందులో పిండాను. ఇలా పిండుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ బాగా ముక్క ఇది బాస్మతి బాగా ఒకదానికి ఒకటి ఎత్తుకోకుండా పొడి పొడిగా అవుతుంది అంటారు. మనం పిండుకోవాలి. రైస్ ఈ ఆనియన్ ఏంటంటే ఆయిల్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి సపరేట్గా. ఇలా ఎసురు కాయినాక ఈ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రైడ్ ఆనియన్ టైప్.
ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న రైస్ అయిపోయింది. నేను ఇప్పుడు రైస్ యాడ్ రైస్ చేస్తున్నాను. బాగా ఉడికింది, ఇందులో యాడ్ చేస్తున్నాను. కరా ఆన్ కరా. సగం రైస్ సగం వరకు వేసేయాలి. స్పూన్ ఎందుకు అని చెప్పేసి నేను మొత్తం చేయి పెట్టేసి వేసేసి ఇప్పుడు మనము ఇప్పుడు మనకు రెడీ అయిన చికెన్ సూపర్ చికెన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ చికెన్ మధ్యలో యాడ్ చేయాలి. చికెన్ కూడా ఇందులో యాడ్ చేయాలి. వేసేసాం మొత్తం వేసి అడుగు కూడా ఏమంటలేదు, మంచిగా అయింది. నేను కూడా ఇలానే చేసుకోండి, మంచిగా అవుతుంది. కొంచెం టైం రిమైనింగ్ రైస్ మిగిలిన రైస్ మొత్తం ఉండాలి. దీనిపైన వేసేయాలి. ఇప్పుడు ఇంకా మిగిలిన రైస్ అంతా దాని మీద వేసేసి అలా మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి. నాకు మినిమం 2.5 hours పట్టింది ఈ బిర్యానీ చేయడానికి. 9:30కి స్టార్ట్ చేసి 12:30 తిని స్టార్ట్ అయితే 1 గంట. పక్కన మా ఫ్రెండ్ ఏమో చేప ఫ్రైకి రెడీ చేసి పెట్టిండు. ఓకే చేప ఫ్రై, చేప కర్రీకి అంతా నీట్గా ఇట్లా సెట్ చేసుకోవాలి. మొత్తం లెవెల్గా అనుకోవాలి. ఎట్లా अच्छे ठीक है ले बना ऊपर से बना. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఒక 40 minutes పడుతుంది. పట్టిన తర్వాత మీరు చూడండి ఎంత బాగా వచ్చింది అసలు బిర్యానీ. పొడి పొడిగా ఎట్లా వచ్చింది చూడండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. నేను ఎవరి వీడియో ఎక్కడ ఏం చూడలేదండి, నేను సొంతంగా చేసింది ఇది. నేనంతా నేను ఓన్గా చేశాను, చూసి ఏం చేయలేదు. నేను ప్రాసెస్ ప్రకారం నేను చేశాను, కానీ ఎక్సలెంట్ వచ్చింది ఫస్ట్ టైం. ఇంకా కొన్ని నా దగ్గర ఇంగ్రీడియంట్స్ లేక కొంచెం అయింది. ఓకే, నేను చేసిన దానికి సాటిస్ఫాక్షన్, నా ఫ్రెండ్స్ కూడా సాటిస్ఫాక్షన్ మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. Sereno. Now I tasting. Super. अब पीस का वो Oh. Okay. Now we are tasting chicken also. Yeah, super. Nice. वन पीस दिखाओ, ऐसा है स्मूथ है. Yeah, this one is chicken. Okay. We are happy. हैप्पी. Yes. Family side. మాస్టర్కి కర్రీ ఉండాలి కదా. ఉన్నాయి ఉన్నాయి పీస్ ఉన్నాయి. Nikhil, tell me what taste about this. సూపర్ టేస్టీ, सही बोलो. సూపర్ టేస్టీ. ಊಟ ಮಾಡು. Super tasty. Utta madu. Jai Balam. Jai Balayan. సౌత్ ఇండియన్ బిర్యానీ. Balayan. నువ్వు తినలే, నంబర్ 1 తినకుండా నేను నంబర్ 1 తిన్నా.
बिरयानी नंबर 1 है। एक अलग बर्तन में चिकन ग्रेवी होता है ना, नंबर 1 हाँ वो बना के रख के थोड़ा थोड़ा बेस्ट करी हम्म,